విశ్వాస కిరణం. ఈరోజు దేవుని మాట కీర్తనల గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనం. యెహోవా, నీవే నాకు కేడముగా, నీవే నాకు అతిశయాస్పదముగా, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. ఈరోజు ఈ వచనం యొక్క ముఖ్య ఉద్దేశము, లోతైన అర్థం తెలుసుకుందామా? యెహోవా, నీవే నాకు కేడముగా నున్నావు. గాడ్ ఈజ్ మై షీల్డ్. ఇక్కడ కేడము అంటే శత్రువుల నుంచి రక్షించే డాలు లేదా కవచం. దావీదు రాజు తన కుమారుడైన అబ్షాలోము తిరుగుబాటు వల్ల ప్రాణభయంతో పారిపోతున్నప్పుడు ఈ కీర్తనని రాశారు. చుట్టూ శత్రువులు ఉన్నప్పటికీ దేవుడు తనను 4 వైపులా ఆవరించి రక్షిస్తాడనే నమ్మకాన్ని ఈ యొక్క వచనం మనకి తెలియపరుస్తుంది. రెండవదిగా, నాకు అతిశయాస్పదముగా అంటున్నాడు. అంటే మై గ్లోరీ, దేవుడే నా మహిమ మరియు గర్వకారణమని చెప్తున్నారు. దావీదు తన సింహాసనాన్ని, రాజభోగాలను కోల్పోయినప్పటికీ తన నిజమైన ఆస్తి మరియు గొప్పతనం దేవుడే అని ఒప్పుకుంటున్నాడు. లోక సంబంధమైన ప్రతిష్ట పోయినా దేవుని కృప తనకున్నందున తను ఎంతో ధన్యుడనని నమ్ముతున్నాడు. మూడవదిగా, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. ద లిఫ్టర్ ఆఫ్ మై హెడ్, నా తల పైకి ఎత్తేవాడవు నీవే అని నమ్ముతూ రాస్తున్నారండి. ఒక వ్యక్తి తీవ్రమైన అవమానము, నిరాశ మరియు కష్టాల్లో ఉన్నప్పుడు తలదించుకుంటారు. కానీ దేవుడు ఆ బాధల నుండి విడిపించి తిరిగి గౌరవాన్ని, ధైర్యాన్ని ఇచ్చి తల ఎత్తుకొనేలా చేస్తాడని ఈ యొక్క వాక్యంలో అర్థాన్ని మనకి తెలియజేస్తూ ఉంది. కాబట్టి సహోదరులారా, మన యొక్క జీవితంలో కూడా కష్టకాలంలో దేవునిపై ఉంచాల్సిన సంపూర్ణమైన విశ్వాసాన్ని ఈ యొక్క వచనం నేర్పిస్తూ ఉంది. మన చుట్టూ ఎన్ని సమస్యలు ఉన్నా దేవుడే మనకు రక్షణగా, గౌరవంగా మరియు మనల్ని తిరిగి పైకి లేపే దేవుడుగా ఉన్నారని నమ్ముతూ ప్రతిరోజు ఆయనను ధ్యానిద్దాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఈ మాటలు వినుచున్న ప్రతి ఒక్కరి హృదయంలో ఫలించబడునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.